తైవాన్ ఆక్రమణ ప్లాన్ డొనాల్డ్ ట్రంప్కు జిన్పింగ్ ఫోన్ కాల్. జపాన్కు వార్నింగ్, అమెరికాకు తైవాన్పై క్లియర్ కట్ మెసేజ్. ద్వీపదేశం ఆక్రమణకు డ్రాగన్ నిజంగానే ప్రిపేర్ అవుతోందా? తైవాన్ దురాక్రమణ దిశగా బీజింగ్ వేగంగా అడుగులేస్తోంది. తైవాన్ విషయంలో ఎవ్వరూ ఇన్వాల్వ్ అయినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు దిగుతోంది. తైవాన్కు మద్దతు ఇచ్చిన పాపానికి జపాన్ను అలానే టార్గెట్ చేసింది. ఇటీవల జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన టకాయిచి ఈ నెల 7న పార్లమెంట్లో ప్రసంగించారు. ఆ సమయంలో ఒకవేళ తైవాన్పై చైనా దాడి చేస్తే జపాన్ ఎలా స్పందిస్తుంది అన్న ప్రశ్న టకాయిచికి ఎదురైంది. దానికి బదులుగా తైవాన్పై చైనా దాడి చేస్తే అది జపాన్ మనుగడకు ముప్పు కలిగించే పరిస్థితి అవుతుందని టకాయిచి తెలిపారు. ఈ ప్రకటన తర్వాత చైనా జపాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే జపాన్ చేసింది సాధారణ ప్రకటన కాదు. తైవాన్పై చైనా దాడి చేస్తే మిలిటరీ యాక్షన్కు దిగుతామని చెప్పింది. టకాయిచి ప్రకటన తర్వాత చైనా జపాన్ మధ్య ఒక రేంజ్లో మాటల యుద్ధం నడిచింది. పోటాపోటీ నిర్ణయాలతో రెండు దేశాలు దౌత్య యుద్ధానికి దిగాయి. కవ్వింపు ప్రకటనలు, సమన్లతో రెచ్చిపోయారు. ఆ తర్వాత చైనీస్ తీర ప్రాంత గస్తీ దళానికి చెందిన నౌకలు యాక్షన్లోకి దిగాయి. ఈ నౌకలు సెంకాకు దీవుల చుట్టూ చక్కర్లు కొట్టాయి. జపాన్ నియంత్రణలో ఉన్న సెంకాకు దీవులు తమవే అని చాలా కాలంగా వాదిస్తున్న చైనా ఆ కుట్రల్లో దూకుడు పెంచింది. అంతేకాదు యునగుని దీవి సమీపంలో చైనా డ్రోన్ చక్కర్లు కొట్టింది. యునగుని దీవి కూడా జపాన్కు చెందిందే. ఇది తైవాన్కు అత్యంత సమీపంలో ఉంటుంది. చైనా డ్రోన్ రావడంతో జపాన్ ఫైటర్ జెట్లు యాక్షన్లోకి దిగాయి. ఇప్పటికీ చైనా జపాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారలేదు. తైవాన్ ఆక్రమణ వ్యవహారంలో జిన్పింగ్ సర్కార్ ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి అంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇప్పుడు ఆ వ్యవహారంలోనే దూకుడు పెంచింది. ఈసారి అమెరికానే తైవాన్ అంశంలో తలదూర్చవద్దంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో టెలిఫోన్లో మాట్లాడారు. చైనా అమెరికా సంబంధాల్లో స్థిరత్వం, సానుకూల ధోరణిలో కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా జిన్పింగ్ ప్రస్తావించారు. కానీ జిన్పింగ్ అసలు లక్ష్యం మాత్రం తైవాన్ అంశమే. తైవాన్ అంశంపై చైనా వైఖరిని జిన్పింగ్ స్పష్టంగా వివరించారు. తైవాన్ చైనాలో తిరిగి కలవడం అనేది యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవస్థలో అంతర్భాగంగా జిన్పింగ్ చెప్పారు. కానీ ఇప్పుడే ట్రంప్కు కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇటీవల జిన్పింగ్తో సమావేశం వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తైవాన్పై దాడి చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకు తెలుసు అన్నారు. తైవాన్పై దాడి చేస్తే తీసుకునే వ్యూహాత్మక ప్రణాళికను వెల్లడించేందుకు నిరాకరిస్తూనే తైపీ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనాను బెదిరించారు. సో తైవాన్ విషయంలో వేలు పెట్టొద్దని చెప్పడానికే అమెరికా అధ్యక్షుడికి జిన్పింగ్ కాల్ చేశారు అనేది విశ్లేషకుల మాట. నిజానికి తైవాన్ లాంటి చిన్న దేశాన్ని ఆక్రమించుకోవడం చైనాకు అసలు విషయమే కాదు. తెగించి నిర్ణయం తీసుకుంటే రోజుల్లోనే తైపీ బీజింగ్ సొంతమవుతుంది. కానీ ఇక్కడ అసలు చిక్కు అమెరికాతోనే. ఎందుకంటే అమెరికా తైవాన్కు అండగా నడుస్తోంది. తైవాన్పై డ్రాగన్ కన్నెర చేసిన ప్రతిసారి సీన్లోకి వచ్చి సవాల్ చేస్తోంది. అంటే తైవాన్తో యుద్ధం చేయాలని డిసైడ్ అయితే అమెరికాతో కూడా యుద్ధానికి సిద్ధమవ్వాలన్నమాట. యుక్రెయిన్ విషయంలో లాగా ఆయుధాలు ఇవ్వడానికి కాదు, అవసరమైతే తైవాన్ కోసం అమెరికా తన సేనలను కూడా దించడానికి రెడీగా ఉండడమే దీనికి రీజన్. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తైవాన్ ఆక్రమణ దిశగా చైనా ఏదో బలమైన నిర్ణయమే తీసుకున్నట్లు కనిపిస్తోంది. జపాన్తో దౌత్య యుద్ధం, అమెరికాతో అమీతుమీకి సిద్ధపడ్డం ఇందులో భాగమే అనేవారు ఉన్నారు.